పాత్ర కూడా మిగిలదు భవిష్యత్తులో. ఆ పరిస్థితి తప్పకుండా రాబోతా ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే అసలు 22 మార్చ్ ఎక్కువ రోజులు కూడా కాలేదు, ఈ సంవత్సరమే 22 మార్చి నాడు చెప్పాడు రేవంత్ రెడ్డి గారు యాసంగి పంటకు సంబంధించి, యాసంగి రైతు బంధుకు సంబంధించి 45 రోజుల్లో మొత్తం రైతు బంధు వేస్తా అన్నాడు. మార్చి 22 నాడు చెప్పిండు. 45 రోజుల్లోనే కంప్లీట్ చేస్తా అన్నాడు. 100 రోజులు అయిపోయింది. మరి 2 ఎకరాలకు వేసిండు, చేతులు దులుపుకున్నాడు, అయిపోయింది, పారిపోయింది, మళ్ళీ పత్తలేడు. మళ్ళీ నిన్న చెప్తా ఉన్నాడు 9,000 కోట్లు. నాకైనా ఇంకొక అనుమానం వచ్చింది నిన్న కొంతమంది మిత్రులతో మాట్లాడినా. మరి రాష్ట్రం దివాలా అంటాడు, బనీన్లకు పొక్కలున్నాయి అంటాడు, మొత్తం ఆగమాగం అయిపోయింది అంటాడు, ఊపర్ షేర్వానీ అందరు పరేషాని అంటాడు. మరి రాహుల్ గాంధీకి మాత్రం 1000 కోట్లు ఇస్తా అంటాడు. నాకు అది అర్థం కాదు. రాష్ట్రం దివాలా ఎట్లా, రైతు బంధుకు పైసలుండవు ఎట్లా, రిటైర్డ్ ఉద్యోగులకు పైసలుండవు ఎట్లా, పిల్లగాళ్ళకు ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చేందుకు పైసలుండే ఎట్లా, దేనికి పైసలు లేవు, నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు, అవన్నీ డైలాగులు బాగానే ఉన్నాయి. మరి రాహుల్ గాంధీ కాడికి వచ్చే వరకు మాత్రం అవసరమైతే 1000 కోట్లు ఇచ్చేస్తా. ఎక్కడి నుంచి వస్తున్నాయి 1000 కోట్లు మరి రాహుల్ గాంధీ కాడికి? ఇంకా విచిత్రమైన మాటలు ఆయన మాట్లాడుతుంటే ఆయనలో నిజంగా ఒక అపరిచితుడు ఏమైనా దాగి ఉన్నాడేమో, ఈ మనిషికి ఏమైనా మానసికమైన జబ్బు ఉందేమో అనుమానం కూడా వస్తూ ఉంది మాకు ఆయన మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే పరస్పర వైరుధ్యం ఉన్న మాటలు. అప్పుడే ఇట్లా అంటాడు, అప్పుడే అట్లా అంటాడు. ఆయన్నే చెప్తాడు ఇంకోదికి అవసరమైతే ఒక్కొక్క రైతుకు 10 లక్షలు వేస్తా ఖాతాల్లో అంటాడు. మళ్ళీ అప్పుడే బీదరుపులు అరుస్తాడు. అప్పుడే అప్పు ఉడతలేదంటాడు, కానీ 4 లక్షల కోట్లు అప్పు చేసిండు. కేసీఆర్ ప్రభుత్వం మొత్తం 2,80,000 కోట్లు అప్పు చేస్తే 10 ఏళ్లలో 2.5 ఏళ్లలోనే పూర్తి స్థాయిలో మరి 4 లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇలా 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని చెప్పి మాట్లాడిన మొనగాడు ఇవాళ ఆయననే 4 పంటలకు ఎగ్గొట్టిండు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు పెద్ద పెద్ద మాటలు రైతు బంధు గురించి. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, చర్చ పెడదాం రా అంటాడు. చెప్పు, మేము రెడీగా ఉన్నాం. అసెంబ్లీలో పెడతావా, అసెంబ్లీలో పెడతావా, ప్రెస్ క్లబ్లో పెడతావా, లేదా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటావా? కట్టినావు కదా 200 కోట్లతోనేది బోడీ పెవిలియనో ఆడ పెడతావా? ఏడ పెడతావో చెప్పు, వస్తాం. చెప్పు. విచిత్రమైన మనిషిన. అప్పు పుట్టట్లేదు, పైసలు లేవు అంటాడు, కానీ 200 కోట్ల రూపాయలతో అందాల పోటీలు నిర్వహిస్తాడు. 200 కోట్లతో పిల్లలతో ఆయనకి ఇష్టమైన ఫుట్బాల్ ఆటలు ఆడేసుకుంటున్నాడు మెస్సీనో పిలిచి. 5 కోట్ల రూపాయలతో ఆయన ఫుట్బాల్ ఆడుకోవడానికి గ్రౌండ్ కట్టుకున్నాడు. అట్లాగే ఆయనకి ప్రగతి భవన్ అంటే అంత అద్భుతమైన కార్యాలయం కట్టిస్తే దాన్ని వదిలేసి ఇవాళ మరి చాలా విచిత్రం, చాలా విచిత్రమైన పరిస్థితి. ఆయన అంటాడు ప్రగతి భవన్ వదిలేసి అక్కడ 200 కోట్లు పెట్టి ఇంకో క్యాంపు కార్యాలయం కట్టిండు 200 కోట్లతో. దాని కాంపౌండ్ నిర్మాణానికే 19 కోట్లట. కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 19 కోట్లు, మొత్తం 200 కోట్లు. కానీ అర్ధరాత్రి పోయి దొంగచాటుగా గృహప్రవేశం. తప్పు చేయకపోతే బాజాప్తా చేయొచ్చు కదా. అర్ధరాత్రి గృహప్రవేశాలు ఎందుకు మీరు మీ శ్రీమతి? అదే ప్రైవేట్ ఇల్లులాగా. అంటే ఎంత చెండాలం. అందుకే అంటున్నాను నేను, ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ. మా పార్టీ తరఫున నేను వస్తా. చేసేదే చెత్త పాలన, దాని మీదకి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా నిరుద్యోగుల మీదైనా దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సవాల్కు సిద్ధమా? స్వీకరిస్తావా? అంటే ఒక్కటంటే ఒక్కటి చేయకుండా, రైతు డిక్లరేషన్లో ఒక్కటంటే ఒక్క మాట కూడా చేయకుండా ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన డైలాగులు, చండాలపు మళ్ళీ కూతలు, కారు కూతలు. అందుకే నేను అనేది, ఛాలెంజ్ చేస్తే నిలబెట్టుకునే దమ్ముండాలి. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే అలవాటు, సవాల్ అంటాడు, పారిపోతాడు. కొడంగల్లో 2 సార్లు చేసిండు, ఇప్పటికి 3 సార్లు. జిహెచ్ఎంసీలో మేము గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నాడు 2015లో. మేము గెలిచినాం, 99 కొట్టినాం, పారిపోయినాడు. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తాడు 2018లో. ఓడిపోయాడు, ఇంట్లో కూర్చున్నాడు. 3 నెలల్లోనే సిగ్గుదప్పి మళ్ళీ పార్లమెంట్లో నిలబడ్డాడు. మళ్ళీ ఈ మధ్యనే ఒకసారి అన్నాడు, రైతులు రాజు చేసుకుంది ఎవరో తెలుసుకుందాం రా.
దమ్ముంటే రాను ప్రెస్ క్లబ్కి అన్నాడు. నేను సరైన పోయి ప్రెస్ క్లబ్లో కూర్చుంటే నేను కళ్ళు కాంపౌండ్కు రాను అని ప్రెస్ మిత్రులను కూడా మీ ప్రెస్ క్లబ్ను కూడా అవమానించే విధంగా దాని మీద కూడా మాట్లాడినాడు. ఇక ఇంకా చెప్పుకుంటే చాలా ఉంది, కానీ నేను మీ అందరితో చేస్తున్న ప్రార్థన ఒకటే. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ముఖ్యంగా ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి గారి మాటలు వింటున్న రైతులు ఎవరైతున్నారో వారు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే వారికి అర్థమైపోయింది ముఖ్యమంత్రి గారికి సభలు పెట్టడం, అది కూడా ఎకరానికి ఒక సభ, ఒక ఎకరానికి రైతు బంద్ చేస్తే దానికి ఒక సభలు పెట్టడం, రోత మాటలు మాట్లాడడం, బూతులు తిట్టడం తప్ప ఆయనకి ఏమి చేత కాదని అర్థమైపోయింది. ఒకవైపు రైతులు ఏడుస్తున్నారు రోడ్ల మీద పడి, ఆ యూరియా యాప్ తీసేయండి నాయన, ఏమీ దౌర్భాగ్యం, మా దగ్గర కనెక్టివిటీ ఉండదు, స్మార్ట్ ఫోన్లు ఉండయి, ఆ యాప్ ఏంది, దాని లొల్లేందని నిజామాబాద్లో, కరీంనగర్లో రైతులు ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీద. కానీ ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం పట్టించుకునే నాదుడు లేదు. ఆదిలాబాద్లో ధాన్యపు కుప్పల మీదనే మన పాండురంగాన్ని రైతు ఆత్మహత్య చేసుకుంటే బోత్ నియోజకవర్గంలో మేము పోయినాం, అందరం మా ఎమ్మెల్యేలు మేము అందరం పోయినాం. పోయి ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి వాళ్ళు కొంత సాయం చేసి ధైర్యంగా ఉండండి, చచ్చిపోవద్దు, ఇంకో 2 నెలల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, మీరు భయపడకండి అని చెప్పి ధైర్యం చెప్పి రావాల్సిన పరిస్థితి. ధాన్యం కుప్పల మీదనే వాళ్ళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ పట్టించుకున్న నాదుడు లేడు, పోయి పరామర్శించిన మంత్రి లేడు. మొన్నటిదాకా డైలాగులు కొట్టినాడు ఈయన, ఇదే రేవంత్ రెడ్డి గారు, పెద్ద తీస్మార్ ఖాన్ లాగా కేంద్రం మీద యుద్ధం చేస్తా, ఎట్లా కొనడో చూస్తా, అన్ని గింజలు కొనిపిస్తా చివరి గింజ దాకా అని పెద్ద తీస్మార్ ఖాన్ డైలాగులు కొట్టిండు. సడన్ గా ఏమైందో మళ్ళీ ఇప్పుడు మోడీ ఎంత చెప్తే గంతే కొంట, ఎన్ని గింజలు కొనమంటే గంతే కొంట అని ఇప్పుడు బుడ్ర ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడు. డైలాగులు ఒకసారి ఏమో తీస్మార్ ఖాన్ లాగా, ఇంకోసారి చేతల కాడికి వచ్చేసరికి మాత్రం బుడ్ర ఖాన్ లాగా తప్పించుకునే పరిస్థితి. వాళ్ళ రైతులు అడుగుతున్నారు, వరి కొనవు, మొక్కజొన్నలు కొనవు, పత్తి కొనవు, ఏది కొనవు, జొన్నలు కొనవు, మరి ఎందుకు నువ్వు ఉన్నది, నీ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? గతంలో మీరే కదా అన్నది రేవంత్ రెడ్డి గారు, నువ్వేమన్నా మధ్యలో బ్రోకర్వా, మోడీ కొనకపోతే నువ్వు కొనకపోయేందుకు 10,000 కోట్లు ఇస్తే నేను మొత్తం కొంటా, బోనస్తో సహా ఇస్తాను, నువ్వే చెప్తీవి కదా. ఇప్పుడు చేతనైతే లేదా, నడుపొస్తలేదా? అసలు ఇంటెలిజెన్స్ ఉందా నీకు? నీ 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 ప్రభుత్వానికి ఏం జరుగుతుందో కనీసం క్షేత్రంలో అవగాహన ఉందా నీకు? రైతుల్లో ఎంత ఆందోళన ఉందో, ఎంత అలజడి ఉందో తెలుసా? ఎంత తీవ్రమైన ఇరిటేషన్ ఉంది రైతుల్లో. ఎక్కడికక్కడ యూరియా విషయంలో మీరు చేస్తున్న దుర్మార్గాలు, యూరియా ఇవ్వడం చేతగాక. ఒకనాడు కేసీఆర్ గారి పరిపాలనలో ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే పొలం కాడికి యూరియా వచ్చేది. కానీ ఇవాళ మీ అద్భుతమైన పరిపాలనలో యూరియా కోసం బారులు కట్టాల్సిన పరిస్థితి, లైన్లో చెప్పులు పెట్టే దుస్థితి. 10 ఏళ్లు చక్కగున్నది, ఒక్కసారి ఏమైంది అంటే సమాధానం చెప్పే నాథుడు లేడు. మరి మేము అడిగేది అందుకే, మీకు యూరియా సంచులు తెలియదు కానీ ఢిల్లీకి డబ్బు సంచుల విషయం అందరికి మీరు మోస్తారు బాగా అని తెలుసు. ఇంకా విచిత్రమైన విషయం, మేము ఆయనకు అప్పచెప్పింది ఒక అద్భుతమైన దివ్యమైన రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. ఊరికే నేను ఇదేం మాటల్లో చెప్పట్లేదు. పర్ క్యాపిటల్ నెంబర్ 1 తెలంగాణ. ఈ రోజు కూడా 4,20,000 రూపాయలతో వీఆర్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇది వాస్తవం కాదా? మరి దాన్ని పట్టుకుని దివాలా తీసిన రాష్ట్రం ఎట్లా అంటావు నువ్వు? SOTR లో, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ లో నెంబర్ 1 తెలంగాణ. GSDP పెరుగుదలలో నెంబర్ 1 తెలంగాణ. అట్లాగే దర్జాగా ఉన్న రాష్ట్రాలలో, పెరుగుతున్న రాష్ట్రాలలో నెంబర్ 1 తెలంగాణ. నీకు చేతనైతే లేదు. నెంబర్ 1 స్టేట్ ఏమైంది? చివరికి పోయి ఓటుకు నోటు కేసులో నెంబర్ 1 A1 కు దొరికిపోయింది. అందుకే ఇవాళ ఏం జరుగుతున్నది? వరుసగా మీ పరిపాలన రాగానే 2 ఏళ్లు రెవెన్యూ లోటు, మీరు ఇవాళ 2 ఏళ్లు వరుసగా రెవెన్యూ డెఫిసిట్. తగ్గుతా ఉన్నాయి, అన్ని తగ్గుతున్నాయి. నేను ఆయన మాట్లాడుతుంటే ఇంకా ఆశ్చర్యం అనిపించింది నాకు. అన్ని రంగాలలో ఆయన ఏదో దివ్యంగా నడుపుతున్నట్టు ఆయన మాట్లాడుతుంటే, ఇవాళ మొత్తం GSTలో డౌన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డౌన్, మోటార్ వెహికల్స్ సేల్స్ ట్యాక్స్ డౌన్, అన్ని రంగాలలో వైఫల్యం నీది కదా. ఒక్క మందుగమనం తప్ప మిగతా అంతా మందగమనమే కదా. ఇది వాస్తవం కాదా? నేను ఆయన మాట్లాడుతున్నాడు, లిక్కర్ ఏదో బాగా పెరిగింది కేసీఆర్ టైంలో. ఇలా నేను అడుగుతున్నా, మరి నీ ప్రభుత్వంలో నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే బంద్ చేయి, మొత్తం బెల్ట్ షాపులు మూసేయి, మద్యపాన నిషేధం పెట్టి, నేను ఎవడాపుతున్నాడు పెట్టు, అంత బాగా ఇబ్బంది ఉంది కదా నీకు. ఇది చేత కాకుండా ఇష్టం వచ్చిన మాటలు. ఏం చేసినావు నువ్వు? అడ్డగోలుగా అప్పులు తెచ్చావు 4 లక్షల కోట్లు, అడ్డంగా ఎక్కడికక్కడ భూములు అమ్ముతున్నావు. అందులో మొత్తం సగం మళ్ళీ నీ అనుయాయులకు, నీ బ్రదర్స్కు, ఇవన్నీ కూడా. మరి పోనీ 4 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసినాడయా రేవంత్ రెడ్డి గారు అంటే, రైతులకు రైతు బంధు పైసలు ఎగవేత, పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగవేత, ఉద్యోగులకు DAలు PRC ఎగవేత,
రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎగవేత, మహిళలకు మహాలక్ష్మి ఎగవేత, వృద్ధులకు పెద్దలకు 4 లక్షల పెన్షన్ ఎగవేత. ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు, కానీ కూలగొట్టినవి చాలా ఉన్నాయి. ఎస్ఎల్బీసీ కూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, సుంకిశాల కూలింది, పెద్దవాగు కొట్టుకపోయింది. ఇన్ని కూలినాయి. 2 పిల్లర్లు కుంగితేనేమో కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటావు. మరి ఇన్ని కూలగొట్టి ఎస్ఎల్బీసీలో చివరికి 8 మంది చచ్చిపోతే శవాలు తీయలేని అసమర్థ ప్రభుత్వం నీది. అందుకే నేను రేవంత్ రెడ్డి గారికి చివరిగా చెప్పేది ఒకటే, మీరు ఎంత ఏడ్చినా ఎంత గగ్గోలు పెట్టినా తెలంగాణ ఇవాళ దేశానికి అన్నపూర్ణగా అవతరించింది అంటే దానికి కారణం కేసీఆర్ గారి సమర్థ నాయకత్వం, తెలంగాణ రైతు కష్టం. తెలంగాణ రైతు ఇవాళ పంజాబ్ని హర్యానాను తలదన్నే విధంగా పంటల ఉత్పత్తిలో నంబర్ 1గా నిలబెట్టింది. ఎందుకు? కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం వల్ల. రైతు చల్లగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు అప్పు చేసినా, 2,80,000 కోట్ల అప్పు చేసినా కేసీఆర్ గారు రైతు మీద 5 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టిండు 10 ఏళ్లలో. రైతు బంధుకే 73,000 కోట్లు, రైతు రుణమాఫీకి 29,000 కోట్లు, 24 గంటల కరెంట్ ఇవ్వడానికి